వెయ్యి స్తంభాల దేవాలయం నుంచి మనమైతే ఒక 2 to 3 కిలోమీటర్సే ఉంది మనకి భద్రకాళి అమ్మవారి దేవాలయం. అక్కడికైతే వచ్చాం. ఈ దేవాలయం అయితే మనకి వరంగల్లో ఉంది. ఇక్కడ పార్కింగ్ అయితే దేవాలయం ఆపోజిట్ అనమాట. మనకి ఫ్రీ పార్కింగే, బైక్ కానీ కార్ కానీ ఏం ప్రాబ్లం లేదు. మనం పార్కింగ్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. హే గాయ్స్, దిస్ ఇస్ వెంకీ, వెల్కమ్ టు విజయ్ వెంకీ బ్లాగ్స్. మనమైతే ఈరోజు భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాం. ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్ చూశారు కదా మీరు, ఆ బ్లాగ్కి కంటిన్యూటీ అనమాట. వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. రండి దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండానే అందరూ చూస్తున్నారు, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మోటివేషన్ ఫీల్ అయ్యి ఇలాంటి మరిన్ని దేవాలయాలు అయితే మీకోసం తీసుకొని వస్తాను అనమాట. సో రండి లోపలికి అయితే వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని వద్దాం. సేమ్ ఇదైతే మనకి కాళహస్తి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. కొండ మీద శివుడు పార్వతి విగ్రహాలు. ఇది వచ్చేసి సాయిబాబా దేవాలయం. వచ్చేటప్పుడు వెళ్దాం. ఎంత పూజ సామాన్ సెట్టు? 250 పూజ సామాన్ సెట్టు. ఓ అమ్మ, చాలా కాస్ట్లీరా. 250 అంటే ఇది తక్కువ అనిపిస్తున్నా. అదేందిరా? 450, 350, 250. ఇదైతే మనకి దేవాలయం చరిత్ర. అండ్ ఇటు పక్క వచ్చేసి మనకి కాళ్ళు కడిగే ప్లేస్, కాళ్ళు కడుక్కునే ప్లేసు. అండ్ శ్రీ గోకులం. గోశాల అయితే ఉంది ఇక్కడ. కాళ్ళు కడుక్కోగానే మనకి గోశాల. ఈ పక్కన చూసారా, ఇది భద్రకాళి లేక్ అంట. ప్రజెంట్ అయితే ఎండిపోయి ఉంది. చూడడానికైతే సూపర్గా అయితే ఉంది. మనం వచ్చిన క్లైమేట్ కూడా కూల్గా ఉండటం వల్ల ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. ఎండిపోయినట్టుంది రివర్. ఇక్కడ పక్కన గోపూజ పేరుతో ఒకే ఆవుకి 4-5 సార్లు ప్రతి ఒక్కరి చేత స్నానం చేపిస్తున్నారు. ఇదేంటో మరి నాకైతే అర్థం కాలేదు. ఈ ఎదురుగా క్యూ ఉంది చూస్తున్నారు కదా, ఇది వచ్చి ప్రసాదాల కోసం అనమాట. దాని పక్క లైన్ ఉంది కదా, అది దర్శనానికి. మనమైతే ఆ దర్శనం గుండా లోపలికి అయితే వెళ్దాం. గోపురాలు అయితే చూడండి చాలా బాగున్నాయి. ఇది ఇప్పుడు దేవాలయం కాదు, దీని చరిత్ర గురించి అయితే మా సిస్టర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ దేవాలయం చరిత్ర గురించి. ఈ దేవాలయంలో స్పెషల్ దర్శనం టికెట్లు కూడా ఉన్నాయి. అవి అయితే లోపల ఇస్తారు. 2 రకాలు ఉన్నాయన్నమాట. ఫ్రీ దర్శనం ఉంది, మరియు 50 రూపీస్ అండ్ 100 రూపీస్ 3 అయితే ఉన్నాయన్నమాట. మనం అయితే ఈ టోకెన్స్ లోపలే తీసుకోవాలి దేవాలయంలో. బయట అయితే ఇవి సేల్ చేయట్లేదు. బయట ఓన్లీ ప్రసాదం టోకెన్లు అయితే మనకి సేల్ చేస్తున్నారు. ప్రసాదాలు అయితే ప్రైస్ అయితే 20 నుంచి 50 రూపీస్ లోపే ఉన్నాయి, తక్కువే అనమాట. మనమైతే దేవాలయం దర్శనం దారి ఉంది కదా, అట్టుకుండా మనం లోపలికి అయితే వెళ్దాం రండి. నాకు తెలిసి దేవాలయం లోపలికి అయితే వచ్చేసాము దర్శనానికి. నాకు తెలిసి కెమెరా అయితే నాట్ అలౌడ్ ఉంటుంది. సో క్లోజ్ చేసి దర్శనం అయిపోయిందని చూపిస్తా. ఏమన్నా లోపల తీయగలిగితే తీసి చూపిస్తా. ఇక్కడ చూస్తున్నారు కదా, రాఘవేంద్ర స్వామిది చిన్న దేవాలయం అయితే ఉంది. మనం దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఎదురుగా చూస్తున్నారు కదా, శ్రీ వల్లభ గణపతి దేవాలయం అయితే ఉందన్నమాట. గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ప్రధాన దేవాలయంలోకి వెళ్దాం. దేవాలయంలోకి లోపలికి వెళ్ళగానే చూస్తున్నారు కదా, అందరూ అయితే ఇక్కడ 350 వత్తులతో అయితే దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఇక్కడ కింద కొబ్బరికాయలు కొట్టేదన్నమాట. కొబ్బరికాయలు ఇక్కడ మనం కొట్టేది ఉండదన్నమాట, వాళ్ళే కొట్టిస్తున్నారు. మనం అలా ప్రధాన దేవాలయం లోపలికి అయితే వచ్చేసాము. ఈ దేవాలయంలో హనుమంతుల వారి దేవాలయం, శివాలయం మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ నవగ్రహాలు కూడా దర్శించుకోవచ్చు. అలా అన్ని దేవాలయాలు దర్శించుకుంటూ ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జ్యోతి. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయ చరిత్ర గురించి చూద్దాము. దుర్గాష్టమి రోజున జగన్మాత కోటియోగిని కరణములతో భద్రకాళి రూపంలో ఆవిర్భవించారని, అలాంటి అమ్మవారు ఈ భూమండలం నందు అవతరించిన స్థానం వరంగల్ మహానగరం. దుర్గాష్టమి నాడు దేశ దేశాల నుండి ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి వరంగల్ నగరానికి వస్తారు. అయితే చరిత్రలోకి వెళితే పాండవులు తమ అజ్ఞాతవాసం విరాటరాజు కొలువులో జరపడానికి నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళడానికి ముందు తమ ఆయుధాలను సమీ వృక్షం నందు భద్రపరిచి భద్రకాళి అమ్మవారి అనుగ్రహంతో విరాటరాజు కొలువులో తమ అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు మహాభారతం చెప్తుంది. అంతేకాకుండా యుద్ధం ప్రారంభించడానికి ముందు కూడా శ్రీకృష్ణుని సూచన మేరకు పాండవులు భద్రకాళి అమ్మవారిని స్తుతించినట్లు ఇతిహాసాలు చెప్తుంది. ఇట్లాంటి ఎన్నో పురాణ గాథలు
ఇతిహాసాలు వరంగల్ నగరంలో అవతరించిన ఈ భద్రకాళి అమ్మవారి మహిమని తెలియజేస్తుంది. అలాగే వరంగల్ నగరం యొక్క ప్రాచీనత్వాన్ని కూడా తెలియజేస్తుంది. చాళుక్య చక్రవర్తి 2వ పులకేసి భద్రకాళి అమ్మవారిని సేవించేవారని, క్రీస్తు శకం 625లో అమ్మవారికి ఇక్కడ ఆలయం నిర్మించినట్లు శాసనాలు తెలియజేస్తుంది. ఇందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిల మీద ఉండటమే. రెండవది, ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూల స్తంభాలు చతురస్రాకారంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఆలయ స్తంభాలు చెక్కిన విధానము, ఆ స్తంభాలు నిలబెట్టిన విధానము, విశాలమైన ముఖద్వారము ఇవన్నీ చూస్తే ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించబడిందేమో అని కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కనీసం 1000 సంవత్సరాలకు పైబడిన చరిత్ర గలది ఈ భద్రకాళి అమ్మవారి దేవాలయము. కాకతీయులు తమ రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చిన సందర్భంలో తమ రక్షణ కోసం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. రుద్రమదేవి అమ్మవారిని దర్శించకపోతే భోజనం కూడా చేసేవారు కాదంట. గ్రంథాల ఆధారంగా ప్రతాపరుద్రుని కాలం నాటికే ఈ భద్రకాళి అమ్మవారి గుడి ప్రసిద్ధి చెందినట్లు తెలుస్తుంది. క్రీస్తు శకం 1323లో కాకతీయ సామ్రాజ్యంపై మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర వలన కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయింది. కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం ఈ దేవాలయం ప్రాభవం కోల్పోయినట్లు తెలుస్తుంది. దాదాపు క్రీస్తు శకం 1948 వరకు కూడా ఈ ఆలయము పునరుద్ధరణకు నోచుకోలేదు. ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన తరువాత తిరిగి ఈ ఆలయము తన పునర్వైభవాన్ని సంతరించుకుంది. చూశారు కదండి, ఇంతటి చరిత్ర, ఇంతటి మహిమ కలిగిన దేవాలయాన్ని దర్శించుకోవటం నిజంగా మన అదృష్టం. చూస్తున్నారు కదండి అమ్మవారు ఎంత అద్భుతంగా అలంకరించారో. అమ్మవారు నేరుగా కూర్చొని మనకి ధైర్యాన్ని ప్రసాదిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఈ అమ్మవారిని దర్శించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేనైతే 50 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాను అనమాట. కొంచెం కాళ్ళు నొప్పిగా ఉందని. సో దర్శనం అయితే నాకైతే చాలా ప్రశాంతంగా అయితే చాలా బాగా అయితే జరిగింది. ఫ్రీ దర్శనం కూడా చాలా ఈజీగా అవుతుంది. బట్ కొంచెం దేవుడి దగ్గరికి పంపిస్తారేమో అని చెప్పేసి దర్శనానికి అయితే వెళ్ళాను. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దేవాలయ గోపురం కూడా చూడండి చాలా బాగుంది. మేము వచ్చిన క్లైమేట్ చాలా బాగుంది. సో నాకైతే దర్శనం కూడా చాలా అద్భుతంగా అయితే జరిగింది. ఇక్కడ యాగశాల ఉంది, అందులో యాగం జరుగుతుంది. ఆ మంత్రాల శబ్దంతో దేవాలయం మొత్తం కూడా మారుమోగిపోతుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనేది, నెక్స్ట్ రామప్ప టెంపుల్కి వెళ్ళాలి, లేదంటే కిల్లాకి వెళ్ళాలి. ఏదో దానికైతే వెళ్ళాలి. మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. మనం అయితే బయటకు అయితే వస్తాం. నెక్స్ట్ అయితే ఇంకో వ్లాగ్ అయితే వస్తుంది. దానికోసం రెడీగా ఉండండి. ఈ వీడియో నాకు తెలిసి మీకు బాగా నచ్చుంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాయండి, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.